పోలీసులు సూచించిన మార్గంలోనే శోభాయాత్ర జరగబోతోంది. హైకోర్టు ఇచ్చిన సూచనలతో శోభాయాత్ర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రత్యామ్నాయ మార్గాల్లో శోభాయాత్ర సాగాలనే నిబంధనను న్యాయస్థానం పెట్టింది. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. యాత్రకు భారీ బందోబస్తును సైతం సిటీ పోలీసులు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి. గోషామహల్ నుంచి సుల్తాన్ బజార్, హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగబోతోంది. ఇక యాత్ర జరిగే రూట్లలో పోలీసులు ట్రాఫిక్ డైవర్ట్ చేయబోతున్నారు. శ్రీరాముల వారి కళ్యాణం అనంతరం గోషామహల్ నుంచి శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. యాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. శోభాయాత్ర దానికి సంబంధించిన ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, శోభాయాత్ర ఒక మార్గంలోనే జరగాలంటూ పోలీసులు కూడా ఆ మార్గాన్ని ట్రాఫిక్ ఆంక్షలతో చెప్పినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రతి ఏటా హైదరాబాద్ లో శోభాయాత్ర నిర్వహిస్తుంటారు ఉత్సవ కమిటీ వారు. అయితే సీతారాంబాగ్ లోని శ్రీరామనవమి వేడుకల అనంతరం 12 గంటలకి శోభాయాత్ర ప్రారంభం కానుంది. గోషామహల్ నుంచి బేగం బజార్, మోంజా మార్కెట్, అదేవిధంగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలలోని వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్రకి దాదాపు 3000 నుంచి 4000 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రూట్ మ్యాప్ ను కూడా పోలీసులు ఇన్స్పెక్షన్ చేసి ఇదే రూట్ లో యాత్ర కొనసాగే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్వాహకులకు సూచనలు చేయడం జరిగింది. మొత్తం కోశమహల్ నుంచి 3 శోభాయాత్రలు బయలుదేరనున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి బయలుదేరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రాత్రి 10 గంటల లోపే యాత్రని ముగించాలని చెప్పేసి పోలీసులు నిర్వాహకులకి ముందే చెప్పడం జరిగింది. వీలైనంత త్వరగా ఈ యాత్రని ప్రారంభిస్తే త్వరగా ముగిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిర్వాహకులతోని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మరి సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. అయితే ఎక్కువగా డ్రైనేజ్ ప్రాబ్లం ఈ ఓల్డ్ సిటీలో ఉంటుందని చెప్పేసి నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ అలాంటి ఏర్పాట్లన్నింటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి వారం రోజుల క్రితమే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి శోభాయాత్ర కొనసాగే ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు అది ఎదుర్కోకుండా చూడాలని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు 12 గంటలకి శోభాయాత్ర ప్రారంభం కానుంది. గోషామహల్ నుంచి ప్రారంభమైన తర్వాత ఇది సుల్తాన్ బజార్ లోనే హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర వెళ్లే రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ కూడా పోలీసులు చేపట్టారు. ఎవరు కూడా ఇక్కడి రాకుండా వేరే రూట్లు, ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.